ఐక్యరాజ్య సమితి చీఫ్ గుటెరస్ని మార్చాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రపంచ శాంతి కోరాల్సినటువంటి వాడు ప్రపంచం తీవ్రవాదుల చేతుల్లోకి తీసుకువెళ్ళేటువంటి కుట్రలు జరుగుతూ ఉంటే నిద్రపోవడం కాదు, రివర్స్ నాటకాలు ఆడుతున్నాడు. ఆయన ప్రపంచ శాంతి కోసం ఏర్పడినటువంటిది, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి ఐక్యరాజ్య సమితి ఇంతగా దిగజారిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఓ పక్కన హౌతీ తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు, మరొక వైపున హమాస్ తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు, ఇంకో పైన హిజ్బుల్లా తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు, మరొక వైపున ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలన్నీ దాడులు చేస్తుంటే వాళ్ళని ఖండించడం మానేసి వాళ్ళకి అండగా ఉన్నటువంటి ఇరాన్తో చర్చలు జరుపుతూ ఆ హౌతీ తీవ్రవాదులు వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్న దాన్ని ఖండించడం మానేసి ఆ హౌతీ తీవ్రవాదుల మీద, యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదుల మీద అమెరికా బ్రిటన్ చేస్తున్న దాడిని తప్పుబట్టడం అన్నటువంటి ఐక్యరాజ్య సమితి చీఫ్కే చెల్లింది. చైనా వాడు చేసిన కరోనా విషయంలో ఏమీ పీకలేకపోయాడు, అట్లాగే ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా తీవ్రవాదులు కట్టడి చేయలేకపోయాడు. మరొక వైపున అమెరికా అండతో ఉక్రెయిన్ చేసినటువంటి ఓవర్ యాక్షన్కి రష్యా చేస్తున్నటువంటి దాడుల్లో రష్యాని ఖండిస్తాడు తప్పించి అక్కడ సరైనటువంటి రూట్ లేదు. ఓవరాల్గా చూస్తుంటే ఐక్యరాజ్య సమితికి బాధ్యత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి, ధర్మం చెప్పగలిగినటువంటి వాడు చీఫ్గా లేకపోతే అత్యంత ప్రమాదకరం.